మొన్న శ్రీలంక, నిన్న బంగ్లాదేశ్, ఈరోజు నేపాల్. నెక్స్ట్ ఏ కంట్రీ? ఎస్. మనం డైరెక్ట్గా మ్యాటర్లోకి వస్తే చట్టసభల్లోనే చట్టాలకు విలువ లేకుండా అధికార పార్టీ తమ అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటూ తూట్లు పొడుస్తుంది చట్టాలకి. సో ఇలాంటి సమయంలోనే ఒకప్పుడు మీడియా ఛానల్స్ అనేవి ప్రభుత్వానికి, ప్రజలకి వారధిగా నిలిచేవి. సో ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మంచివని చెడ్డవని ఏదైనా సరే ప్రజలకి తీసుకెళ్లే బాధ్యత మీడియా తీసుకుంది. సో అప్పటి వరకు ప్రజాస్వామ్యం బాగానే ఉండేది. కానీ గడుస్తున్న కాలం కొద్దీ కొన్ని మీడియా ఛానల్స్ అనేవి కొన్ని పార్టీలకు తొత్తుగా మారిపోయాయి. అది మనం డైరెక్ట్ చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలకు కూడా తెలుసు. సో ప్రజల్లో సమయం గడిచే కొలది మీడియా మీద నమ్మకం కోల్పోయారు. ఇలాంటి సమయంలోనే అనుకోకుండా సోషల్ మీడియా ముందుకొచ్చింది. సో ఇక్కడ ప్రతి మానవుడు తమ ఒపీనియన్ తెలియజేయడం కోసం ఒక అదృష్టం దక్కింది ఈ సోషల్ మీడియా ద్వారా. సో ప్రతి ఒక్కరు తమ ఒపీనియన్ తెలియజేయడం మొదలుపెట్టారు. సో ఇదే రూపంలో ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేయడం మొదలెట్టారు. సో దీనికి కొన్ని కొన్ని ఇష్యూస్ చాలా సీరియస్గా ప్రభుత్వానికి క్వశ్చన్ చేసే విధంగా తయారవుతున్నాయి. సో వాళ్ళు కూడా చచ్చినట్టు ఖచ్చితంగా రిప్లై ఇవ్వాల్సి వస్తుంది. సో దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఇప్పుడు ఉన్న అధికార పార్టీ ఏం చేస్తున్నాయి? ఏ కంట్రీ అయినా అవ్వచ్చు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా ఆర్ ఎనీ కంట్రీస్. సో సోషల్ మీడియాని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ముందుకొచ్చిందే నేపాల్ ఇష్యూ. సో నేపాల్లో కూడా గవర్నమెంట్ సోషల్ మీడియా కంట్రోల్ చేద్దామని చూసింది. ఎందుకంటే వాళ్ళు చేసే కరప్షన్ బయటకు రావడం మొదలెట్టింది. ప్రతి ఒక్కరు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. సో ఎప్పుడైతే ఈ ప్రశ్నించడం అనేది ఓవర్ క్రాస్ అయిందో, సో వీళ్ళని డైరెక్ట్గా కంట్రోల్ చేయాలని చెప్పి ముందు సోషల్ మీడియా కంట్రోల్ చేయాలని చెప్పి ప్లాన్ వేసి సెప్టెంబర్ 4వ తారీఖున ఫస్ట్ టైం కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటివి ఫస్ట్ బ్లాక్ చేశారు. ఎందుకు ముందు ఈ విధంగా సోషల్ మీడియా కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా ప్రజల్లో ఉన్న అధికార పార్టీ మీద ఉన్న నెగిటివిటీ తగ్గుద్దని చెప్పి. కానీ అనుకోకుండా ప్రజలు తిరుగుబాటు మొదలుపెట్టారు. ప్రజలంటే ఓకే, జెన్జీ జనరేషన్ ఎవరైతే సోషల్ మీడియా మీద ఎక్కువగా టైం స్పెండ్ చేస్తున్నారో వాళ్ళు. సో ఈ రియాక్షన్ చూసి వెంటనే గవర్నమెంట్ మళ్ళీ అన్ని పార్టీలని కూర్చోబెట్టి నిర్ణయం తీసుకుందని చెప్పి మీటింగ్ అరేంజ్ చేసింది. ఎప్పుడు? సెప్టెంబర్ 8వ తారీఖు. కానీ అప్పటికే ఈ వ్యతిరేకత అనేది తీవ్రస్థాయికి చేరిపోయింది. సో దాడులు మొదలయ్యాయి. సో గవర్నమెంట్ ఈ నిరసనలు కంట్రోల్ చేయడం కోసం పోలీస్ ఫైరింగ్కి పర్మిషన్ ఇచ్చింది. సో ఈ కాల్పుల్లో 20 మంది సివిలియన్స్ చనిపోయారు అండ్ సుమారుగా 300 పైగా గాయపడ్డారు. సో అయినా సరే ఈ నిరసనలు కంట్రోల్ రాలేదు, ఇది ఇంకా తీవ్రస్థాయికి చేరింది. ఇప్పుడున్న గవర్నమెంట్ అఫీషియల్స్ హౌసెస్ అలాగే పార్లమెంట్ మీద కూడా ఈ దాడి కంటిన్యూ అవుతుంది. అండ్ నిన్న సాయంత్రం అనగా సెప్టెంబర్ 8th ఈవినింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ నేపాల్ రాజీనామా చేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే కంట్రీ మొత్తం సైనికుల కంట్రోల్లో ఉంది. ఇది ఎన్ని రోజులు ఇలా కంటిన్యూ అవుతుందో తెలియదు, ఇది ఎక్కడ ఆగుతుందో కూడా తెలియదు. ఒకవేళ ఆగినా సరే నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తుంది, లేకపోతే ఈ సైనికుల కంట్రోల్లోనే కంట్రీ కంటిన్యూ అవుతుందా? సో మనం వేచి చూడాలి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.